This is Dr. Manasa from Sanvi Dental. First of all, a very happy Doctor's Day అండి. టుడే మనం ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈ పదం చాలా కొంతమంది వినింటారు. ఎండోకార్డియం ఏదైతే మన హార్ట్ ఇన్నర్ లైనింగ్ ఉంటుందో అది హార్ట్ వాల్వ్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటాము. సో ఇది దేని వల్ల వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాక్టీరియా వల్ల వస్తుంది అండ్ సమ్ టైమ్స్ ఫంగై వల్ల వస్తుంది. సో ఈ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ డెంటల్ కి ఎలా సంబంధం, మన పళ్ళకి ఏంటి సంబంధం అని తెలుసుకుందాం. మనలో చాలా మంది అండి గమ్స్ ప్రాబ్లం ఉన్నా, బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నా, పంటి పైన గార ఉన్నా నెగ్లెక్ట్ చేస్తుంటాం. అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్లకుండా క్లీనింగ్ తర్వాత చేయించుకుందాంలే అని నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో కొంతమంది పేషెంట్స్ లో ఎవరైతే ఈ హార్ట్ కండిషన్స్ రిస్క్ ఉంటుందో, ఎవరైతే చాలా సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారో, ఇలాంటి పేషెంట్స్ లో మనకు ఈ చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉండడం అనేది ఈ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ కి దారితీస్తుంది. నుంచి రక్తం వస్తుంటే అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, అంటే చిగుళ్ళలో బ్యాక్టీరియా లోడ్ అనేది ఎక్కువైనట్టు. సో ఈ బ్యాక్టీరియా డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ నుంచి హార్ట్ కి చేరుతుంది. చేరినప్పుడు మన హార్ట్ వాల్వ్స్ ఇంకా ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ కి దారితీస్తుంది. సో మనం డెంటల్ పరంగా ఎలా మనం నివారించవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు మన మౌత్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. సో బ్రషింగ్, ఫ్లాసింగ్ అండ్ స్కేలింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ ఎవరికైతే ఈ పంటి చుట్టూ గార ఉంటుందో ఎవ్రీ 6 months కి ఒకసారి స్కేలింగ్ చేయించుకోవడం. ఈ గమ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, చిగుళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము ఈ రేర్ కండిషన్ ఏదైతే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ ఉందో దాన్ని మనం నివారించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ హార్ట్ రిస్క్ ఉన్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ముందుగానే ఈ డెంటల్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకునే ముందు మీ డెంటిస్ట్ కి చెప్పినప్పుడు మీ డెంటిస్ట్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ ఇస్తారు. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి ఒక 2-3 days ముందు నుంచే మీకు దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది వాడిన తర్వాత ఒక 3 days యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత అప్పుడు మనం డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎవరైతే హార్ట్ రిస్క్ పేషెంట్స్ ఆర్ హార్ట్ కండిషన్ ఉన్న పేషెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకు ఫర్దర్ గా ఈ ప్రాబ్లం వచ్చే సమస్య తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.